మూసిపైన ఆందోళన వ్యక్తమవుతుంది ఒకవైపు. ఇదే రోజు ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మారారు. ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు, మేధావులు, ఆర్కిటెక్చర్సు, పర్యావరణవేత్తలు వీళ్ళందరితో కలిసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు ముఖ్యమంత్రి. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాకేష్ రెడ్డి ఉన్నారు. ముఖ్యమంత్రి మూసీ ప్రాజెక్టుని మీరు వ్యతిరేకిస్తూ ఉన్నారు. సుందరీకరణ వరకు ఓకే, కానీ పేదల ఇల్లు కూల్చొద్దనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా 50 మీటర్లు కావాల్సిందని ముఖ్యమంత్రి అంటున్నారు. అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. ఎందుకంటే రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ బీఆర్ఎస్. ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదాన నడిపించింది కూడా బీఆర్ఎస్. మూసీ సుందరీకరణను చేపట్టిందే అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. ఒకసారి ఉప్పలు పోతే మీకు తెలుస్తుంది. బగాయత్లో చూస్తారు ఎంత బాగా దాన్ని డెవలప్ చేసిందని చెప్పి. కానీ మేము వ్యతిరేకించేది ఏంటంటే పేద ప్రజల కొంపలు కూల్చడానికి. ఈ రాష్ట్రంలో భూములు బుల్డోజర్లు తప్ప ఏమైనా ఎజెండా నడుస్తుందా? ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా భూముల చుట్టే తిరుగుతున్నది ఎజెండా అంతా. దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మూసీ పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు దండుకోవాలనేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కుట్రను మేము ఛేదిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో దానికి అడ్డుకోవడానికి కావాల్సిన అన్ని మార్గాలను వెతికి దాన్ని అడ్డుకుంటాం. ఎందుకంటే పాపం పేద ప్రజలు ఎప్పుడో 30 ఏళ్ళ క్రితమో 40 ఏళ్ళ క్రితమో వాళ్ళు వచ్చి మూసి పక్కన గుడిసేసుకొని, ఆ గుడిసె కూడా లగ్జరీ కాదు కదా, పొద్దంతా పని చేసి వచ్చి కాలు చాపుకొని పడుకోవడానికి కావాల్సినటువంటి 30 గజాలు 40 గజాలు ఒక చిన్న గుడిసేసుకుంటే ఈరోజు నువ్వు ఎకాఎకిన వచ్చి ఆ ఇల్లు కులగొడతా అంటే ఎట్లా ఊకుంటుంది తెలంగాణ ప్రభుత్వం, అది మన తెలంగాణ పార్టీ. బాబామర్దులు నేను ఏ పని చేసినా అభివృద్ధి కోసం ఏం చేయలేదంటారు, చేయకపోతే ఏదైనా చేస్తా అంటే అడ్డుకుంటారు. ఇది నన్ను అడ్డుకునే ప్రయత్నమే చేస్తాను, నన్ను ఏం చేయనిస్తలేరు. నువ్వు రైతు బంధు ఇస్తా అంటే మేము అడ్డుకున్నామా? నువ్వు బోనస్ ఇస్తా అంటే మేము అడ్డుకున్నామా? దేన్ని అడ్డుకున్నావు? నువ్వు ఇప్పుడు ఫీజు రీంబర్స్మెంట్ ఇస్తా అంటే అడ్డుకున్నామా? స్కాలర్షిప్ ఇస్తా అంటే నువ్వు అడ్డుకున్నావా? నువ్వు చేయాల్సింది చేయకపోగా నీకు పాలన చేతగాక నువ్వు మంది మీద ఆరోపణలు చేస్తే ఏమర్థం ఉంటుంది? ప్రజలు నీకు అధికారం ఇచ్చిండ్రు. ఆ అధికారాన్ని ప్రజల కోసం వాడకుండా ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీ మీద పడి ఏడవడానికి నువ్వు ఉపయోగిస్తే గిట్లనే ఉంటుంది. అసలు పాలన ఉందా ఈ రాష్ట్రంలో? 2.5 ఏళ్ళు అయింది. 2.5 ఏళ్లలో కొత్త పథకాన్ని పక్కన పెట్టండి, ఉన్న పథకాలకే దిక్కు లేకుండా పోయింది. దిక్కు లేకుండా పోయినటువంటి గాంధీ విగ్రహానికి సంబంధించిన విషయంలో ఆందోళన వ్యక్తమవుతుంది. మూసీ నిర్వాసితులతో కూడా మా బిల్డింగ్ పోవద్దు, మా ఇల్లు పోవద్దు, అపార్ట్మెంట్ లాస్ అంతా ధర్నా చేస్తూ ఉన్నారు. గాంధీ మనవడు కూడా లేఖ రాసిండు, ఇట్లాంటి చర్యలకు వద్దు, ఆయన దీనికి వ్యతిరేకం గాంధీయే, అట్లాంటి వాటికి మేధా పాట్కర్ కూడా లేఖ రాసిండు. గాంధీ మునిమనువడు తుషార్ గాంధీ గారు మొన్న లేఖ రాసిండు, ఒక వీడియో కూడా వారు రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ అధినేతలు చక్రవర్తుల్లాగా వ్యవహరించొద్దు, వాళ్ళు ప్రజల గురించి ఆలోచించాలని చెప్పినటువంటి మాట అది వీళ్ళకు కనువిప్పు కావాలి. గాంధీజీ మహాత్ముడు, ఎన్నో ఉన్నతమైనటువంటి సిద్ధాంతాలతోని వారు ఈ దేశ స్వతంత్రం కోసం పోరాటం చేశారు. ఆయన ఎప్పుడు కూడా లగ్జరీని ఊరుకోలే. ఆయన ఈ దేశ ప్రజలకు లేనటువంటి బట్టలు నాకు అవసరమా అని చెప్పి ఆయన ఆ బట్టలను వదులుకొని ఒక్క ధోతి మీద కట్టెబట్టుకొని దేశమంతా తిరిగి బ్రిటిష్ వాని గుండెలను నిద్రపోయాడు, స్వతంత్రాన్ని సంపాదించాడు. అటువంటి గాంధీజీ ఆయన బ్రతికున్నా కూడా ఆయన దీన్ని ఒప్పుకోడు. గాంధీజీ అహింసా మార్గంలో నడిచినటువంటి వ్యక్తి. కానీ వీళ్ళు చేసేటువంటి పనికి గాంధీజీ ఆ చేయిలో ఉన్నటువంటి కట్టె తీసుకుని రేవంత్ రెడ్డిని వీక్తాడు. అరే రైతు బంధుకు డబ్బులు లేవు, ఫీజు రీంబర్స్మెంట్ డబ్బులు లేవు, స్కాలర్షిప్ డబ్బులు లేవు, గవర్ని పక్కన పెట్టి 5,000 కోట్ల రూపాయలతోనే నేను గాంధీ విగ్రహం కడతా అంటే ఏమైనా అర్థం ఉందా? అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టున్నది. సమ్మక్క సారక్క పలారంలాగా పంచిపెడతాను మొత్తం ఎట్లా పడితే అట్లా. గాంధీ మీద ప్రేమ ఉంటే ఎవరు కాదన్నారు, కానీ ఆ పేరు మీద నువ్వు పైసలు దండుకోవాలనే ఆలోచన చేస్తే మాత్రం తప్పకుండా దాన్ని తిప్పి కొడతారు. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నా, గాంధీజీ ఆరాధ్యుడు, అందులో ఎటువంటి అనుమానం లేదు. నేను కూడా గాంధీజీ అభిమానినే. కానీ గాంధీజీకి ఇప్పుడున్నటువంటి తెలంగాణకు ఉన్న సంబంధం ఏంటి? గాంధీజీ భారతదేశ స్వతంత్రం కోసం పోరాటం చేశాడు. ఇక్కడ మనం నిజాంల కింద ఉన్నాం. ఇక్కడ పోరాటం చేసినటువంటి వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ విగ్రహాల మీద నువ్వు ఏమైనా ఆలోచన చేసినావా? మేము వ్యతిరేకిస్తలేం, గాంధీ విగ్రహం పెట్టు, కానీ 5,000 కోట్ల రూపాయలు పెట్టి ఇదంతా కూడా చేస్తా అంటే తప్పకుండా దాన్ని వ్యతిరేకిస్తాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టాలంటున్నారు. పెట్టాలి, ఎందుకు పెట్టచ్చు? సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టచ్చు, కొమరం భీం విగ్రహం పెట్టచ్చు. అట్లా ఎంతోమంది
స్వతంత్ర సమరయోధులు ఉన్నారు ఈ గడ్డ మీద పుట్టినటువంటి వాళ్ళ విగ్రహాలు పెట్టకుండా నేను గాంధీ విగ్రహం పెడతా అంటే పెట్టు, గాంధీ విగ్రహాన్ని మేము వ్యతిరేకించాం. కానీ 5,000 కోట్ల రూపాయలు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో నువ్వే చెప్తున్నావు కదా, నన్ను కోసిన రూపాయలది నేను ఇవ్వనికి ఏమి ఇయ్యా, నా దగ్గర డబ్బులు లేవని చెప్పి మళ్ళీ నువ్వు 5,000 కోట్లు పెడుతున్నావు అంటే నీ దురాలోచన ఏ రకంగా ఉందో ప్రజలు అర్థం చేసుకోవచ్చు. ఎంత దుర్మార్గం అంటే ఈయన పెద్ద సిపాయి అయినట్టు నేను నైట్ ఎకానమీని డెవలప్ చేస్తా, మూసిని పెట్టి ఉద్యోగాలు ఇస్తా అంటాడు. అసలు డే ఎకానమీ ఉందా ఈ రాష్ట్రంలో? డే ఎకానమీ ఉందా? ఎన్ని కంపెనీలు తరలిపోతున్నాయి, ఐటీ కంపెనీస్. ఈరోజు మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి కంపెనీలు కూడా లే ఆఫ్స్ చేస్తున్నాయి. ఏఐ వచ్చిన తర్వాత ఈరోజు ఉద్యోగాలు పోతున్నాయి. కేసీఆర్ గారి ప్రభుత్వము 3.5 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ పనిచేస్తున్నటువంటి సందర్భం నుండి దాన్ని 10 లక్షల మందికి తీసుకెళ్ళాడు. నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఎన్ని ఉద్యోగాలు పోయినాయి అనే దాని మీద రివ్యూ ఉందా? ఏఐ వచ్చిన తర్వాత ఉద్యోగాలు పోతుంటే దాన్ని ఎట్లా అడ్డుకోవాలనే సోయి ఉందా కనీసం? అసలు గ్రోత్ ఉందా ఈ రాష్ట్రంలో? ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ మీద నీ స్టాండ్ ఏంది? నీకు పాలసీ ఉందా? అవి పక్కన పెట్టాడా? ఇళ్ళన్నీ కూల్చి నేను నైట్ ఎకానమీ డెవలప్ చేస్తాను, నేను అభివృద్ధి తీసుకొస్తా. ఇది ఎట్లున్నదంటే ఇసుక మీద ఇల్లు కట్టినట్టున్నది. ఇసుక మీద ఇల్లు కడుతుంది ఉంటుందా? నువ్వు ఒక కొంప కూల్చి మళ్ళీ నేను కొంపల్ని డెవలప్ చేస్తా అంటే ఏమైనా అర్థం ఉందా? కాబట్టి దయచేసి ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేసేటువంటి ప్రయత్నాన్ని మానుకొని నువ్వు మూసి సుందరీకరణ చేస్తే అది రేషనల్గా ఉండాలి. నువ్వు అక్కడున్నటువంటి పేద ప్రజలను ఒప్పించి మెప్పించి నువ్వు ఎంత సుందరీకరణ చేస్తావు చెయ్యి, కానీ ప్రభుత్వానికి ప్రాధాన్యాలు కూడా ఉండాలి. ఇది ఒక్కటే కాదు కదా సమస్య. మూసిని సుందరీకరణ చేయడం అనేది ఒక ప్రధాన ఎజెండా కాదు కదా. ఈ రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయండి? అసలు ఎన్ని పవర్ కట్స్ ఉన్నాయి చెప్పండి. హైదరాబాద్లో ఎన్ని పవర్ కట్స్ ఉన్నాయి? హైదరాబాద్లో ఈరోజు నడి సెంటర్ పోతే కూడా సాయంత్రం పూట మొత్తం దోమలు కుడుతున్నాయి. లార్వా వచ్చేటువంటి సమయంలో కనీసం స్ప్రే చేయాలనే సోయి లేదు. అసలు ఎన్ని ప్రాధాన్యత. 2 లక్షల మంది నిరుద్యోగ యువత పోలీస్ ఆస్పిరెంట్స్ ఒక్క దిల్సునార్ కోచింగ్ సెంటర్లలోనే ఉన్నారు. అసలు ఆ సోయిందా నీకు? అది ఆలోచన చేసినావా కనీసం? ఎన్నో ప్రాధాన్యాలని అన్నీ వదిలేసి గాలికి వదిలేసి అలా మేము సంపాదించుకుంటాం, మా కాంగ్రెస్ పార్టీకి 1000 కోట్ల రూపాయలు పంపాలి సోనియా గాంధీకి, కాబట్టి మేము చేస్తామనే చందంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. దాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. దానికి ధీటుగా రేపు కేటీఆర్ గారు కూడా దీని మీద అవసరమైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడతారు, దీని మీద మాట్లాడతారు. ప్రజలు నిర్ణయించుకుంటారు ఎవరి వాదన సరైనటువంటిదో. విగ్రహం పెట్టడానికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి ఒక పాలసీ ఉండాలి, పేదల ఇల్లు కూల్చి కాదు. సో నైట్ ఎకానమీ అంటారు, అసలు డే ఎకానమీ లేదనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే అసలు తెలంగాణ విముక్తి కావడానికి నైజాంతో పోరాటం చేసినటువంటి వాళ్ళ విగ్రహాలు పెట్టాలి, గాంధీ విగ్రహానికి వ్యతిరేకం కాదు. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టాలనేటువంటి డిమాండ్ని రాకేష్ రెడ్డి చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.